హాయ్ అండి. నమస్తే. నేను మీ హరిత. వెల్కమ్ బ్యాక్ టు హరితాస్ కిచెన్. ఇవాల్టి వీడియోలో మంచి స్మోకీ ఫ్లేవర్‌తో తందూరి చికెన్‌ని ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నా అండి. చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ సింపుల్ వేలో చేసుకుందామండి ఈ తందూరి చికెన్ అనేది. సో, మరి లేట్ చేయకుండా జ్యూసీగా టెండర్‌గా ఉండే తందూరి చికెన్‌ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక ప్లేట్‌లో ఒక 6 పీసెస్ చికెన్ డ్రమ్ స్టిక్స్ తీసుకున్నా అండి. వీటికి డీప్‌గా ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా డీప్‌గా ఘాట్లు పెట్టుకోవడం వల్ల చికెన్ అనేది ఈవెన్‌గా కుక్ అవుతుందండి. మసాలాలు లోపల వరకు వెళ్తాయన్నమాట. ఇలా అన్నిట్లికి ఘాట్లు పెట్టుకొని తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లో హాఫ్ చెక్క లెమన్ జ్యూస్ వేసుకోవాలి. లెమన్ మొత్తం స్క్వీజ్ చేసుకొని ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. ఈ నిమ్మరసం ఉప్పు ముక్కలకి బాగా పట్టేలాగా ఒక 2-3 మినిట్స్ పాటు మసాజ్ చేసుకోవాలండి. ఇలా మసాజ్ చేసుకుని తీసుకున్న చికెన్ పీసెస్ని ఒక 5 మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఇంతలోపు మనం మసాలా పేస్ట్ని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం ముందుగా ఒక హాఫ్ కప్ పెరుగు తీసుకోవాలండి. ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, హాఫ్ టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, కసూరి మేతి వేస్తున్నానండి కొద్దిగా. ఈ కసూరి మేతి మెత్తగా ఉంటే రోస్ట్ చేసుకుంటే స్టవ్ మీద పొడి పొడిగా వస్తుందనమాట. అలా తీసుకున్న కసూరి మేతి, అలాగే హాఫ్ టీ స్పూన్ ఆమ్చూర్ పొడి, హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి, ఒక టీ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి, అలాగే ఒక టీ స్పూన్ తందూరి మసాలా కూడా వేసుకుని ఇవన్నీ మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి. మసాలా మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఈ పౌడర్స్ అన్నీని. ఇలా కలుపుకున్న తీసుకున్న పేస్ట్‌లో ఒక చిటికెడు రెడ్ ఫుడ్ కలర్ ఏస్తున్నానండి. ఇది జస్ట్ నేను వీడియో కోసం, కలర్ కోసం ఏస్తున్నాను అంతే. మనం ఇంట్లో రెగ్యులర్‌గా చేసుకునే బేసిస్‌లో కలర్ యాడ్ చేసుకోనవసరం లేదండి. జస్ట్ ఆప్షనల్ మాత్రమే. ఒక పించ్ రెడ్ ఫుడ్ కలర్ ఏసాను. మళ్ళీ ఒకసారి కలుపుకొని ఉప్పు నిమ్మరసంలో నానబెట్టిన చికెన్ పీసెస్‌కి మసాలా మొత్తం పట్టేలాగా ఈవెన్‌గా పట్టించుకోవాలి. ఘాట్లు పెట్టాం కదా! అందులో కూడా పెట్టుకుంటూ మసాలాని పట్టించాలి. ఇలా మొత్తం చికెన్ పీస్‌కి పట్టించిన తర్వాత ఒక ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే మిగిలిన వాటికి కూడా ఈ మసాలా పేస్ట్‌ని పట్టించాలండి. లోపల వరకు వెళ్ళేలాగా రాసుకోవాలి. ఇలా అన్నీ మ్యారినేట్ చేసుకుని ఇలా లిడ్ క్లోజ్ చేసేసి హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక ఫ్రైయింగ్ పాన్ తీసుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసానండి ఇందులో. మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీసెస్‌ని ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఒకదాని పక్కన అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలి. నాకు ప్యాన్‌కొచ్చి 4 పీసెస్ పట్టాయి. స్టవ్ మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు వేయించుకోవాలండి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ అయిన తర్వాత రెండో సైడ్‌కి ఫ్లిప్ చేసుకోవాలి. రెండు వైపు కూడా మరొక 5 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత స్టవ్ ఇప్పుడు లో ఫ్లేమ్‌లో పెట్టేసుకుని మళ్ళీ ఒకసారి ఫ్లిప్ చేసుకుని చికెన్ పీసెస్‌ని మూత పెట్టేసి లో ఫ్లేమ్‌లో ఒక 10 మినిట్స్ పాటు చికెన్‌ని కుక్ చేసుకోవాలండి. ఒక 10 మినిట్స్ అయ్యాక మంచి కలర్‌ఫుల్‌గా ఫ్రై అయిందండి. ఇప్పుడు ఆ పాన్ పక్కన పెట్టేసుకుని ఒక చార్కోల్ పీస్ తీసుకొని స్టవ్ మీద పెట్టి మంట పెట్టుకోవాలండి. అలా మంట వచ్చిన చార్కోల్ పీస్‌ని ఒక బౌల్ పెట్టి ప్యాన్‌లో ఒక స్పూన్ నెయ్యి వేస్తే పొగ వస్తుందనమాట. దానివల్ల మంచి స్మోకీ ఫ్లేవర్ అనేది వస్తుందండి. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ పాటు ఆ పొగ అనేది పీసెస్‌కి పట్టేలాగా ఉంచేయాలి దాంట్లో. అలా 5 మినిట్స్ అయిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్క పీస్‌ని తీసుకొని మనం రెస్టారెంట్స్‌లో తెచ్చుకునే చికెన్ ఏమంటే తందూరిలో వేస్తారు కాబట్టి అది పైన అనేది మాడి వస్తుందనమాట. బట్ మనం చేసేది స్టవ్ మీద కాబట్టి ఇప్పుడు మనం ఒక గ్రిల్ లాంటిది ఒకటి పెట్టుకొని దానిపైన ఇట్లాగా ఒక్కొక్క పీస్ తీసుకొని జస్ట్ టిప్స్ మాడేలాగా ఒక జస్ట్ హై ఫ్లేమ్‌లో లైక్ 1-2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటే మన జ్యూసీగా ఉండే చికెన్ తందూరి రెడీ అయిపోతుందండి. సో, ఇలా ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్‌ని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తందూరికి కంపల్సరీ గ్రీన్ చట్నీ ఉండాలి కదా! ఆ గ్రీన్ చట్నీ లేకపోతే తందూరి తిన్న ఫీలింగే ఉండదు. సో, దానికోసం ఒక మిక్సీ జార్‌లో ఒక కప్పు పుదీనా, హాఫ్ కప్ వచ్చి కొత్తిమీర, 2 ఇంచుల అల్లం ముక్క చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక పచ్చిమిర్చిని సగం కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 3 స్పూన్ల పెరుగు, పావు టీ స్పూన్ మిరియాల పొడి, ఒక టీ స్పూన్ ఉప్పు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి, పావు టీ స్పూన్ ఆమ్చూర్ పొడి, పావు టీ స్పూన్ చాట్ మసాలా,
అలాగే ఈ స్పైసెస్‌ని బ్యాలెన్స్ చేయడానికి హాఫ్ టీ స్పూన్ వచ్చి పంచదార వేసుకోవాలండి. వేసుకొని ఇవన్నీ మెత్తగా పేస్ట్‌లా అయ్యేలాగా మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకున్న గ్రీన్ చట్నీని ఒక బౌల్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. అంతే అండి. ఎంతో టేస్టీగా, యమ్మీగా, జ్యూసీ అండ్ టెండర్‌గా ఉండే చికెన్ తందూరి ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకున్నామండి. చూసారు కదా! మంచి కలర్‌ఫుల్‌గా మంచిగా ఫ్రై అయింది. చికెన్ కూడా చాలా సాఫ్ట్‌గా కుక్ అయిందనమాట. ఆనియన్ ఇంకా లెమన్‌తో పాటు ఈ తందూరి చికెన్‌ని గ్రీన్ చట్నీలో వేసుకొని తింటే చాలా బావుంటుందండి టేస్ట్ అయితే. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్ వేలో చేసుకోవచ్చండి ఇంట్లోనే. రెస్టారెంట్‌కి వెళ్ళాల్సిన అవసరమే ఉండదు. సో, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం హరితాస్ కిచెన్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.